ఎల్లో ఎందుకే అక్కడికి పోతావు? లుడులకు అక్కడ సగినం చెప్తారు, లుడులకు అక్కడ పేర్లు పిలుస్తారు, లుడులకు అక్కడ గాలి ఊతారు. గాలి ఊదే వాళ్ళు ఉన్నారు అక్కడ అంటే పడిపోతారు. వీడు ఎందుకు ఊతాడు ఈయనకి తెలుదు, వాడు ఎందుకు పడతాడు వానికి తెలుసు. నవ్వద్దండి, సీరియస్గా ఆలోచించండి. ఒక ఆయన టచ్ అంటాడు, మొత్తం కుప్ప కుప్పే పడిపోతారు. ఆడిని లేపి ఏరా బాబు ఉంటే పడియాడ బాగా పక్కకి వెళ్ళిపోయింది నిన్న, ఈయన నడక మారిపోతారు. ఈ విచిత్రమైన అద్భుతాలు ఎక్కడ కనిపెట్టినారో మనకు తెలియదు. యేసు ప్రభుకు రాదా ఈ మంత్రాలు? యేసు ప్రభు టచ్ అని అంటే పిలాతు పడిపోయింటాడా లేదా? పడిపోయింటాడా లేదా? యేసు ప్రభు టచ్ అంటే హేరోదు పడిపోయినా లేదా? ఎంతో కాలం నుండి హేరోదు ఆయన చేసే అద్భుతం చూడాలని చాలా యాంగ్జైటీగా ఉన్నాడు. హేరోదు అడిగిపోయి హేరోదు టచ్ అని అంటే సింహాసనం నుండి ఎగిరి కింద పడి ఉంటు. ప్రభుకి అంత శక్తి ఉండు లేదు, టచ్ క్వశ్చనే లేదు. ఇది ఎవడు కనిపెట్టినాడో టచ్ మనకు తెలియదు. దయచేసి గమనించాల్సింది, నేను ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. కూర్చొని మీరే ఆలోచించండి, ఎంత పిచ్చి పనులు చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. దైవ జ్ఞానంతో మీరు ఆలోచించండి, ఇది నిజమా నిజం కాదానని. నశించిపోతున్న ప్రజలకి కావాల్సింది సువార్త, కానీ నశించిపోతున్న ప్రజలకి మాయలు జిమ్మిక్కులు కానే కాదు, కానే కాదు, కానే కాదు, కానే కాదు. నన్ను గమనించాలి. ఒక ఆయనకు నాకు పెద్ద పోరాటం పడింది, పెద్దగా వాగ్వాదం పడితే ఆయన అన్నాడు, అయితే టచ్ అంటే పడిపోరా అన్నాడు. ఎక్కువ మాట్లాడొద్దు నాతో, నేను ఇంకా పిచ్చోని, నా సంగతి నీకు తెలదు. సరే, ఈ రాత్రికి నీ భార్యను తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి టచ్ అని పడతాదేమో చూద్దామని. మన భార్యను టచ్ అని మనం ఆమె పడదు, ఈడు పడిపోతాడు. రివర్స్ స్పిరిట్ కొడుతుంది. ఎందుకో తెలుసు, వీని వీక్నెస్ అని ఆమెకు తెలుసు. అనలేడు టచ్ అని. టచ్ అంటే ఆమె పడదు, ఈడు పడిపోతాడు. కమాన్ అన్నా, అట్లా కుదరదు అన్నాడు. ఇంకెట్లా కుదురుతుంది? ఊరోళ్ళు మా మీద పని చేస్తుందా? మీటింగే క్యాన్సల్ అన్నాడు. నేను పోనేను, ఉండు ఈ రాత్రికే. ఏది ఆ సిస్టర్ని నిలబెట్టి టచ్ 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 అను 100 సార్లు టచ్కి నేను ఇస్తాను అవకాశం. 100 సార్లు ఒకసారి పడినా నీ దగ్గర దేవుడు ఉన్నట్టే, లేకుంటే దెయ్యం ఉన్నట్టు అన్నా. ఆర్గనైజర్ దగ్గర పోయి నేను ఉన్నానయ్యా, ఈయన నన్ను సతాయిస్తా ఉన్నాడు. నేను సతాయించలేదు, సత్యం చెప్తా ఉన్నాను. నువ్వో నేనో తెలుసుకోవాలి ఈ రోజు కూటంలో. ఓకే రాత్రికి ఎప్పుడు వెళ్ళిపోయినాడో ఈ టచ్ వెళ్ళిపోయినాడు. ఆ రాత్రి కూటానికి వెళ్ళి కూర్చుంటే అసలు రాలి. ఆయన పిలిచి ఏడోడు అన్నాడు. ఏందోడు నీ టచ్తో వాడు వెళ్ళిపోయినాడు. ఆయన ఈడందరూ టచ్ కోసం కనిపెడతా ఉన్నారు కదయ్యా అన్నాను. నువ్వేం ఊరికే సతాయిస్తావా అయ్య గారు? మరి పెళ్ళాన్ని టచ్ చేయమన్నామంటే ఆమె పడుతుందా అవుతుందా అని. పోనీ మీ భార్యను నిలబెట్టేది అని. భలే ఉంది, మా భార్య పడిపోతే ఏం భయాలో చూడు. ఈయన భార్య పడిపోతే దెయ్యం పోయింది అన్నట్టు. ఆయన భార్య పడదు అసలు, ఈయన భార్య పడిపోతే ఈయన భయం, ఆయన భార్య పడదని వానికి భయం. వీళ్ళిద్దరు పడిపోతారని నాకు ధైర్యం. పోవాల్సింది ఎదుటి వ్యక్తి కాదు, కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న చెడు పడిపోవాలి. ప్రభువు కొరకు ఒక వ్యక్తి ధైర్యంగా సత్యంగా నిలబడాలి. ఈ పిచ్చి పిచ్చి కార్యాలు చూసేదానికి చాలా మంది పరిగెత్తా ఉంటారు, గుంపులు పరిగెత్తా ఉంటారు. దయచేసి గమనించాలి, మీ కళ్ళములో తొక్కేటటువంటి ఎద్దు మూతికి చిక్కము కట్టి ఇంకొక ఎద్దుకు మేత పెడుతూ ఉంటారు. ఎంత అక్రమమది! దైవ జనాంగమా, ఈ అక్రమమైన కార్యాలు మానుకోవాలి. మీ సంఘం, మీ కాపరి, మీ పరిచర్య, దేవుడు మీకిచ్చిన దీన్ని అభివృద్ధి చేసుకోవటానికి మీ సొమ్ము ఇక్కడ ఉపయోగపడాలి. దైవ జనాంగమా, గమనించవలసిన విషయం, చాలా మంది అక్రమమైన సొమ్ముకు అలవాటు పడి ప్రజలను అక్రమమైన త్రోవల్లో నడిపించేది రీతిగా తయారైపోతూ ఉన్నా. దేవుని వాక్యం సెలవిస్తారు, క్రైస్తవుడా నీవు బలవంతుడవు. ఎందుకో తెలుసా? ఇటువంటి అక్రమమైన కార్యక్రమాలను అణగద్రొక్కి సరైన మార్గాన్ని లోకానికి ప్రచురం చేయాలి. అబీమెలెకు అంటున్నాడు, మీరు మాకంటే బలవంతులు విడిచిపెట్టి వెళ్ళమని. అబ్రహాం బావులు త్రవ్వించాడు. అదే రీతిగా ప్రతి క్రైస్తవుడు కూడా ప్రజలకు ఉపయోగకరమైన కార్యాలే చేయాలి, కానీ ప్రజలకు ఉపయోగం లేని కార్యాలు చేయకూడదు.